హాయ్ అండి. ఈరోజు ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. దీనికోసం ఒక బండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం టమాటాలు వేయాలండి. ఈ టమాటాల్లో వాటర్ అంతా ఉడికే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. మొత్తం వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోయినాక దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. దాని తర్వాత ఒక రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి. ఈ కారం అనేది వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా దీన్ని కలుపుకోవాలండి. కొంచెం కారం కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు, మన పులుపుకి సరిపోయినంత చింతపండు కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. దీన్ని బాగా ఆ చింతపండు కూడా బాగా అది మెల్ట్ అయిపోవాలండి. బాగా ఆ మెల్ట్ అయిపోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. ఇది బాగా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయినాక దీన్ని కాస్త చల్లారనివ్వాలి. చల్లారినాక దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ వేరొక బండి పెట్టి ఆయిల్ వేసి కొంత శనగపప్పు వేయాలండి. కానీ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది కాస్త వేగినాక ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం చిటపటలాడే వరకు వేగాలండి. ఇది కాస్త వేగినాక కాస్త ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇది లైట్గా కొంచెం వేగినాక కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాంట్లోనే కొంచెం మీకు టేస్ట్కి నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ వేసుకున్నాను. కొంచెం ఇంగువ వేసుకొని టమాటాని మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ చేసిన ప్యూరీని వేసుకొని అది బాగా దగ్గరికి అవ్వాలండి. డ్రైగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాం కాబట్టి దీన్ని బాగా ఒక 20 minutes వరకు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలండి. అంతే, ఎంతో టేస్టీకరమైన టమాటో పచ్చడి రెడీ.